నమస్తే. ఇవాల్టి జీవన్ రేఖలో కీళ్ల నొప్పుల సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ వెంకట్ నారాయణ స్టూడియోలో ఉన్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు, ఈ కీళ్ల నొప్పుల సమస్యలు అంటే ఎలా ఉంటాయి? కీళ్ళ నొప్పుల సమస్యలు అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణంగా చూస్తున్నాము. కీళ్ళ నొప్పుల యొక్క సమస్యలు అంటే ఆ సమస్య యొక్క నేచర్ బట్టి మనం మ్యాక్సిమంగా ఒక 4 టైప్స్ కింద మనం డివైడ్ చేయొచ్చమ్మా. అంటే కొన్ని ఏంటంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే కీళ్ళ నొప్పుల్ని మనం ఆర్థరైటిస్ అంటే కీళ్ళ దగ్గర వాపు రావటం, నొప్పి రావటము, దాంతోపాటు మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ రావటము, దాంతోపాటు ఫీవర్ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఒక గ్రూప్గా చేస్తే ఆర్థరైటిస్ కింద మనం చేసుకుంటాం. ఈ ఆర్థరైటిస్లో డీజనరేటివ్ ఆర్థరైటిస్లోకి మనం చూసుకునే ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ అలాంటి వాటిలో బోన్స్ అరగటం వల్ల వచ్చే నొప్పులన్నీ మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ కింద చేస్తాం. కొంతమందికి అంటే ఇన్ఫెక్షన్ తర్వాత అంటే గోనోకోకల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే టీబీ వల్ల కానీ, కొంతమందికి టైఫాయిడ్ తర్వాత కానీ అది వెళ్ళి ఇన్ఫెక్షన్ వెళ్ళి జాయింట్స్కి ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కింద మనం చేసుకుంటాం. అలాగే కొంతమందికి మెటబాలిజిక్ డిజార్డర్ అంటే మనం బ్లడ్లో ఎక్కువగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోవటం వల్ల వాళ్ళకి గౌట్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల బొటన్ వేల్ దగ్గర కానీ పెద్ద జాయింట్స్, చిన్న జాయింట్స్ దగ్గర కానీ వాపు రావటం, నొప్పి రావటం అనే లక్షణాలు ఉంటాయి. అలాగే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అంటే తెల్ల రక్త కణాలు అయ్యి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ మీద దాడి చేసి వాటి నుంచి మనం రక్షిస్తూ ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో మన ఇమ్యూన్ సిస్టము మన శరీర భాగంలో ఉన్న ఆరోగ్యమైన కణాలు అంటే జాయింట్స్, మజిల్స్, సాఫ్ట్ టిష్యూ మీద అటాక్ చేసి దాని మీద అక్కడ వాపు, దాంతోపాటు అక్కడ డీజనరేషన్ అంటే తినివేయటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఒక పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ అంటారు. ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, దాంతోపాటు ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథ్రమేటస్ అనే డిసీజ్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది స్కిన్ డిసీజ్ తర్వాత కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఎస్పెషల్లీ సోరియాసిస్ తర్వాత వీళ్ళకి కొంతకాలం అయిన తర్వాత కీళ్ళకి ఎఫెక్ట్ అవటం, తర్వాత నెయిల్స్ గుంటలు పడటం అనేది లక్షణాలు వస్తాయి. కొంతమందికి వైరసెస్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అంటే ఎస్పెషల్లీ మనం చూసుకున్న డెంగ్యూ ఫీవరు అలాంటి తర్వాత కూడా ఆర్థరైటిస్ అనేది ఆ ఫీవర్ తగ్గిపోతుంది కానీ ఆర్థరైటిస్ మాత్రం కంటిన్యూస్గా ఇయర్స్ కొద్దీ ఉంటూ ఉంటుంది. దీనివల్ల కూడా పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ కీళ్ళ నొప్పులకి కీళ్ళ వాపులకి తేడా ఏంటి? కీళ్ళ నొప్పులు అంటే మనం దాన్ని ఆర్థరైటిస్ అంటాము. కీళ్ళ వాపుల్ని అక్కడ వాపు వస్తూ ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే కీళ్ళ నొప్పి మాత్రమే ఉంటుంది, వాపు ఏముండదు. ఎస్పెషల్లీ కొన్ని జాయింట్స్ ఏంటంటే ఆ కీళ్ళ యొక్క స్ట్రెయిన్ అయినప్పుడు కానీ ఆ కీళ్ళ అరిగినప్పుడు కానీ కొద్దిగా కొంత దూరం నడిచినా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అదే వాపు అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ కీళ్ళ దగ్గర బాగా వాపు రావటం, ఆ వాపు వచ్చినప్పుడు మనము చేత్తో పట్టుకుంటే వేడిగా ఉండటము, తర్వాత ఆ వాపు వల్ల జాయింట్ మూమెంట్ అంటే ముందుకి వెనక్కి అనేది జరగకుండా స్టిఫ్నెస్ రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే వాపుకి నొప్పికి కూడా వస్తుంటాయి. యూజువల్గా వాపు ఉన్నప్పుడు కంపల్సరీ నొప్పి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కీళ్ళు అరిగిపోవడం అంటారు, ఎందుకు జరుగుతుంది? కీళ్ళు అరిగిపోవడం అనేది ఎస్పెషల్లీ మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని ఫస్ట్ రకం చెప్పుకున్నాం కదమ్మా. ఆ డీజనరేటివ్ ఆర్థరైటిస్లో అంటే కీళ్ళు ఎక్కువ వీర్ అండ్ టీర్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే మనం ఎక్కువగా వీర్ అండ్ టీర్ అంటే ఎక్కువగా పని చేయడం వల్ల కానీ, కొంతమంది ఎస్పెషల్లీ ఆక్యుపేషన్స్ ఏంటంటే డాన్సర్స్ కానీ లేదా స్పోర్ట్స్ మెన్స్ కానీ, కొంతమందికి ఎక్కువ వెయిట్స్ బరువు మోసే కూలీ వాళ్ళు కానీ, కొంతమంది ఎక్కువగా ఇంట్లో కానీ వర్క్ చేసే వాళ్ళు కానీ వీళ్ళకి వీర్ అండ్ టీర్ అంటే జాయింట్స్లో ఎక్కువగా అరుగుదల ఉండటం వల్ల వీళ్ళు తొందరగా అరిగిపోతూ ఉంటాయి. ఈ అరుగుదల అంటే యాక్చువల్గా ఎముకలు అరగవు. ఎముకల కంటే ఇప్పుడు ఎస్పెషల్లీ నీ జాయింట్ తీసుకుంటే నీ జాయింట్ ఎముకి మధ్యలో కుషన్ లాంటి ఒక కార్టిలేజ్ ఉంటుంది. ఈ కుషన్ లాంటి కార్టిలేజ్కి దెబ్బ తినటం వల్ల ఎముకలు దగ్గరగా వచ్చి అవి మనం నడిచేటప్పుడు ఒక రకమైన శబ్దం క్రియేట్ చేస్తుంది. ఈ శబ్దాన్ని మనం క్రిపిటస్ అని అంటాం. ఈ శబ్దం వల్ల తర్వాత కీళ్ళు అరిగిన చోట కొద్దిగా బొడిపెళ్ళు లాంటివి వస్తుంటాయి. దాన్ని ఆస్టియోఫైట్స్ అంటారు. ఈ అరగటం వల్ల ఈ ఆస్టియోఫైట్స్ వల్ల మనకి కీళ్ళు నొప్పి రావటము, దాంతోపాటు పెయిన్ రావటము అనేది, దాంతోపాటు వాపు రావటము, మూమెంట్ అనేది కష్టం అవటం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ కీళ్ళు అరుగుదల మనం ఎక్కువగా 40 years ఎబో ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాల్ రిసీవ్ చేసుకుందామండి. సురేష్ హైదరాబాద్ నుండి. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ గారు, డాక్టర్ వెంకట్ నారాయణ ఉన్నారు, మాట్లాడండి. సురేష్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా?
హలో మాట్లాడండి. సురేష్ గారు చెప్పండి. మేడం నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం బాగా. ఓకే, హలో చెప్పండి వింటున్నాం సురేష్ సురేష్, గారు చెప్పండి. నాకు వాయిస్ వినిపిస్తుంది మేడం. ఓకే, మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. మోకాలు నొప్పులు ఉన్నాయి సార్ నాకు చాలా. సురేష్ గారు మీ వయసు ఎంత అండి? నా వయసు 28 సంవత్సరాలు అండి. 28 సంవత్సరాలు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? సేల్స్ మ్యాన్ అండి. ఓకే ఓకే, ఎక్కువగా తిరిగేయటము లేకపోతే ఎక్కువగా కింద నుంచి పైకి మెట్లు ఎక్కటము ఇలాగ వీర్ అండ్ టీర్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ 28 ఇయర్స్లో కీళ్ళ నీ జాయింట్ పెయిన్స్ అనేది చాలా రేరు, కానీ ఎక్కువగా వీర్ అండ్ టీర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ వయసులో కూడా వాళ్ళకి ఈ పెయిన్స్ అని మోకాలు నొప్పులు వస్తాయి. ఎస్పెషల్లీ ఈ మోకాలు నొప్పులు వచ్చిన కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొంచెం మెట్లు ఎక్కటం అనేది తగ్గించుకోవాలి, కింద కూర్చొని పైకి లెక్కటం అనేది తగ్గించుకోవాలి. తర్వాత యూజువల్లీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు వెయిట్ రిడక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అది ఎక్స్రే తీసి మోకాలు వాపు వల్ల అది అరగటం వల్ల వచ్చిందా లేకపోతే అదరే కాంప్లికేషన్స్ కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, దాన్ని చేసి అది డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు మనం కీళ్ళ అరుగుదల గురించి మాట్లాడుకున్నాం. ఒక ఏజ్ వచ్చాక అరగేయడం అనేది ఉంటుందా, లేకుంటే యంగేజ్లో కూడా అరిగే ఛాన్స్ ఉంటుందా? కీళ్ళ అరుగుదల అనేది యూజువల్గా మనం చూసేది వీర్ అండ్ టీర్ ఎక్కువగా ఉండటం వల్ల, తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. వీర్ అండ్ టీర్ అంటే ఇప్పుడు కొంతమందికి 30 ఇయర్స్లో కూడా వాళ్ళు బాగా ఒక 50 ఇయర్స్లో ఉన్నంత ఎక్కువగా వర్క్ చేయటము లేకపోతే స్ట్రెయిన్ అవటము, దానివల్ల వీర్ అండ్ టీర్ అనేది కూడా ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే స్త్రీలలో మెనోపాజ్లో అంటే ఇప్పుడు మెన్సెస్ ఆగిపోయిన తర్వాత స్టేజ్లో కూడా వాళ్ళకి బోన్స్లో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ పెలుసుగా అయిపోవటము, తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోవటము, కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్స్ తొందరగా అరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వీర్ అండ్ టీర్ వల్ల, తర్వాత వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ వర్క్ వల్ల, దాని తర్వాత వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ మీద, వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ మీద, ఈ అన్నిటి మీద ఆ బోన్ అరిగిపోవటం అనేది ఆధారపడుతూ ఉంటుంది. కాల్ రిసీవ్ చేసుకుందామండి. రామారెడ్డి రాజమండ్రి నుండి. రామారెడ్డి గారు మాట్లాడండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ వెంకట్ నారాయణ ఉన్నారు. రామారెడ్డి గారు నేరుగా ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. ఇలా చికెన్ గునియా వచ్చింది మేడం 1 year బ్యాక్. ఓకే, హలో 1 year బ్యాక్ చికెన్ గునియా వచ్చింది. హలో వింటున్నామండి, చెప్పండి. వింటున్నారు డాక్టర్. తర్వాత పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు మేడం. ఒక 1 year కోర్స్ వాడే కానీ జ్వరం తగ్గింది, పెయిన్స్ అలా ఉండిపోయింది మేడం. అది ఈ వేలు జాయింట్ దగ్గర, మణికట్టు దగ్గర, అలా బ్యాక్ పెయిన్, నడుం దగ్గర బాగా నొప్పిగా ఉంది అంటున్నారు మేడం. కొద్దిగా మీరు సజెస్ట్ చేస్తారా మేడం? ఓకే, ఆన్సర్ డాక్టర్ ఇస్తారు, వినండి. ఇప్పుడు చికెన్ గున్యా అనేది ఒక వైరల్ ఫీవర్ అండి. ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే ఫీవర్ వస్తుంది, ఫీవర్తో పాటు బాగా మ్యాలేజ్ ఉండటం, వీక్నెస్ రావటం, తర్వాత బాడీలో డిఫరెంట్ జాయింట్స్ అన్ని వాపుకు గురవటం, నొప్పికి గురవటం, ఒక్కొక్కసారి వాళ్ళు నడవటానికి, కూర్చోవడానికి, లెగటానికి కూడా చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ ద్వారా ఫీవర్ తగ్గిపోయి ఆ జాయింట్ పెయిన్స్ అనేది చాలా లాంగ్ టైం ఉంటుంటుంది. వీటికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయండి. ఇలాగా ఫీవర్ తర్వాత పెయిన్స్ అలా నిలబడే వాళ్ళకి హోమియోపతి ద్వారా, మందుల ద్వారా వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, వాళ్ళ మూమెంట్ని ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ యాక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అండి. దాదాపు 1 year అని చెప్తున్నారు. 1 year నుండి కూడా పెయిన్స్ అలానే ఉండిపోతాయా? పెయిన్స్ ఏంటంటే చికెన్ గున్యాలో ఎస్పెషల్లీ కొంతమందికి 2 years 3 years కూడా వచ్చిన తర్వాత అలా పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా. ఇదేంటంటే చాలా డీప్ సీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్. అదేంటంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ ఫీవర్ అని తగ్గుతుంది, కొంతమందికి పెయిన్స్ అనేది మాత్రం అలా కంటిన్యూస్గా ఉంటుంది. కాల్ రిసీవ్ చేసుకుందాం. విజయ్ కుమార్ విశాఖ నుండి. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. డాక్టర్ వెంకట నారాయణ ఉన్నారు. ఓకే, ప్రాబ్లం చెప్పండి, నేరుగా టీవీ చూడొద్దు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి విజయ్ కుమార్. ఏం లేదండి, నాకు 56 years. 56 years. నాకు 56 years అండి. ఓకే అండి. నాకేంటంటే బ్యాక్ పెయిన్ ఒకటి ఎక్కువగా ఉందండి. ఓకే. దానివల్ల ఏంటంటే నేను ఎక్కడికన్నా తిరగాలన్నా చేయాలన్నా బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాను. ఓకే అండి. ఇది తర్వాత అండి మరి నాకు ఏమో మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏమో మోకాలు ఏమో బాగా పెయిన్ వస్తుందండి. ఓకే ఓకే. ఏమైనా ఎక్స్రే అని తీయించారండి? అంటే ఎక్స్రే అంటే డిస్క్ ఏదో కింద వెనకాల బ్యాక్ సైడ్ డిస్క్ ఏదో జారింది కిందకి, మీరు బరువు మొయ్యకూడదు, ఫ్రంట్కి బాగా వంగకూడదు అన్నారండి. ఓకే అండి, కరెక్టే అండి. డిస్క్ ప్రాబ్లం వల్ల కూడా ఈ విధంగా నడుము నొప్పి రావటము,
తర్వాత ఏమో మోకాళ్ళు అరగటం వల్ల ఈ ఏజ్లో 56 ఏజ్లో మోకాళ్ళు అరగటం వల్ల కూడా ఈ పెయిన్ రావటం అనేది జరుగుతుంది. ఇది డిస్క్ ప్రాబ్లమ్ని మనకి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు కూడా మంచి మందులు ఉన్నాయి. ఏంటంటే డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుకి వంగటం తగ్గించుకోవాలి, బరువు ఎత్తటం, ఎక్కువ బరువులు అనేది ఎత్తడం తగ్గించుకోవాలి. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కటం అనేది కూడా తగ్గించుకోవాలి. కింద కూర్చుని పైకి లెగటం అనేది పూర్తిగా మానేసుకుంటూ ఉండాలి. తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ అనేది తగ్గి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవటం అవసరము. దాంతోపాటు వెనక బ్యాక్ డిస్క్కి సపోర్ట్ చేయడానికి కొన్ని మజిల్స్, టెండాన్స్, లిగ్మెంట్స్ ఉంటాయి. వాటికి స్ట్రెంథింగ్ అండ్ ట్రోనింగ్ అప్కి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. రెగ్యులర్గా మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఈ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ కాల్ రండి, రాజు సిద్దిపేట నుండి. రాజు గారు మాట్లాడండి. రాజు గారు సార్ మేడం మాట్లాడండి, రాజు గారు ప్రాబ్లం చెప్పండి. చెప్పండి, టీవీ చూడకుండా మాట్లాడండి. మేడం 1 year బ్యాక్ నుంచి ఒకసారి సైకిల్ పైన నుండి పడాను మేడం. సైకిల్ పై నుంచి పడ్డారు. మేడం ఆ, ఎంతకాలం అవుతుంది? అప్పుడు ఈ జాయింట్ లో నొప్పి ఏర్పడలేదు. 1 year ఈ మధ్య బాగా నొప్పి వస్తుంది. అప్పుడు ఎక్కడ తగిలిందండి దెబ్బ పడినప్పుడు? ఏ జాయింట్కి? సార్ ఆహా, మీరు పడ్డప్పుడు ఎక్కడ తగిలింది దెబ్బ అని అడుగుతున్నారు డాక్టర్. అవును సార్. ఆహా, దెబ్బ ఎక్కడ తగిలింది రాజు? మీ మోకాలు తగిలిందా, నడుము తగిలిందా, భుజాన్ని తగిలిందా, ఎక్కడ తగిలిందండి? ఇక్కడ భుజానికి తగిలింది సార్. భుజానికి తగిలింది. ఓకే. భుజానికి ఒకసారి కీలుకు సార్, ఈ కాలు కీలుకు తగిలింది. మోకాళ్ళ నొప్పులను భుజం నొప్పి వస్తుందా? అంతేనా రాజు? ఓకే ఓకే. ఇది పోస్ట్ ట్రామాటిక్ వల్ల కూడా అది అక్కడ ఉన్న లిగ్మెంట్స్ కానీ మజిల్స్లో కానీ ఒక్కొక్కసారి ఏంటంటే జాయింట్లో ఫ్రాక్చర్ అవడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ముందు ఎక్స్రే చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి మన ఫ్రాక్చర్ ఉందా, ఓన్లీ మజిల్ స్ట్రెయిన్ ఉందా అని చూసుకోవాలి. ఫ్రాక్చర్ ఉంటే దానికి సర్జరీ లేకపోతే దాన్ని ఫిక్సేషన్ చేయవలసి వస్తుంది. ఓన్లీ మజిల్ స్ట్రెయిన్ లేకపోతే మజిల్ టీర్, ఒక్కొక్కసారి టెండాన్స్ టీర్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ టెండాన్స్ టీర్ కానీ మజిల్ స్ట్రెయిన్ కానీ ఉంటే మాత్రం దానికి రెస్ట్ ఇస్తూ, దాంతోపాటు కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడటం వల్ల కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చమ్మా. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మోకాళ్ళ నొప్పుల సమస్యలు. ఎందుకు ఈ సమస్య ఇంతగా పెరిగిపోతోంది? ఇప్పుడు లైఫ్ స్టైల్లో మెయిన్ చేంజెస్ అమ్మా. లైఫ్ స్టైల్ మెయిన్ చేంజెస్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్, అంటే ఎక్కువగా ఇంట్లో వర్క్ కానీ లేకపోతే బయట వర్క్ కానీ, బయట తిరగటం కానీ, పైకి కిందకి తిరగటం కానీ, లేకపోతే హెవీ వెయిట్ మోయటం కానీ, ఇవన్నీ వీర్ అండ్ టీర్ వస్తుంది. కొంతమందికి ఏమో అసలు ఎక్సర్సైజే ఉండదు. అంటే పొద్దున్న సాయంత్రం వరకు అలా కూర్చోవటము, అలా నుంచోవటం, లాంగ్ టైం స్టాండింగ్ కానీ, లాంగ్ టైం సిట్టింగ్ వల్ల కానీ, ఇలాంటి ఆక్యుపేషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు కంటిన్యూస్గా రావటం అని వస్తుంది. తర్వాత ఏంటంటే ఇంత ముందులాగా అన్ని ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా వాళ్ళు చేసుకుని వాళ్ళు తినే ఐటమ్స్ ఎక్కువగా బయట ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం, రెడీమేడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, దాంతోపాటు ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా ఎక్కువగా ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ ప్రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్స్ కానీ ఎక్కువగా తీసుకోవటం. తర్వాత కొంతమందికి ప్రతి చిన్నదానికి ఎక్కువగా మెడిసిన్స్ వాడటం వల్ల కూడా ఈ కొంతమంది ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే కొన్ని వేరే అదర్ సందర్భమైన డిసీజులు కూడా స్టెరాయిడ్స్ అనేది కూడా ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ బోన్ తొందరగా అరిగిపోవటం అనేది జరుగుతుంది. ఇలాంటి మెడిసిన్స్ అనేది కొంచెం డాక్టర్ అబ్జర్వేషన్లో తక్కువగా వాడుకోవాల్సింది. తర్వాత అంటే కొంతమంది ఫుడ్లో ఎక్కువ కంట్రోల్ లేకపోవటం వల్ల ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్ అలా ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ వెయిట్ వల్ల కూడా ఈ జాయింట్స్ మన బాడీ అంతా వెయిట్ అంతా మోసేవి మన స్పైన్ అంటే వెన్నుపూసలు, దాంతోపాటు మన హిప్ జాయింట్స్ అంటే తొంటి ఎముకలు, దాంతోపాటు మన నీ జాయింట్స్, ఈ మూడిట్ల మీద మన బాడీ ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. ఎస్పెషల్లీ ఈ మూడిట్ల మీద వెయిట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా అరిగే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల కూడా ఈ రోజుల్లో ఎక్కువగా మనకి తొందరగా అరిగిపోవడం జరుగుతుందమ్మా. హోమియోలో ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.